వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాత ముగ్దుంపురం గ్రామంలో నూతన సర్పంచ్గా ఎన్నికైన ననుమాస కరుణాకర్ మరియు వార్డు మెంబర్ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి నర్సంపేట ఎంపీడీఓ శ్రీనివాసరావు గారు నిర్వహించారు. ఈ ఉత్సవ సందర్భంగా మాట్లాడిన కరుణాకర్ గతంలో ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకుని గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు. తనకు గ్రామంపై మంచి అవగాహన ఉందని, అందుకే గ్రామ సమస్యలన్నింటినీ సమర్థవంతంగా పరిష్కరిస్తానని ధీమాగా చెప్పారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ల సహాయ సహకారాలతో గ్రామ ప్రగతి కోసం కృషి చేస్తానని, గ్రామ ప్రజల అభివృద్ధి మీద ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను. ఏ అవసరం ఉన్నా కూడా, ఏ ఆపద ఉన్నా కూడా నేనున్నానని, ప్రతి ఇల్లు నా ఇల్లు లెక్కనే చూసుకుంటానని దైవ సాక్షిగా చెప్తున్నాను. ఏ అవసరం ఉన్నా కూడా, ఏదున్నా కూడా నేను ప్రత్యేకంగా నేను ఒక తమ్ముని లెక్క మీరు చూసుకొని మీ కడపలో నేను పని చేస్తానని మీకు హామీస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ ప్రత్యేక అభినందనలు. సర్పంచ్ గారి పదవి ఉందని గ్రామానికి ఎక్కువ సమయం అందుబాటులో ఉండాలి, నా కోరిక అదే. తర్వాత వారి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో అవి కూడా తెలుసుకొని అటు కుటుంబాన్ని చూసుకోవాలి. తర్వాత మంచి పనులు, స్కీమ్, ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా అన్నిట్లో ముందుండేలాగా ఆ గ్రామ పంచాయతీ తీసుకోవాలి. ఈ యొక్క 3 నియమాలు పాటిస్తే, అంటే సర్పంచ్ అయిన కదా అని మనం ఊరికే గ్రామానికి ఇంతకుముందు ఎంత సమయం కేటాయిస్తుందో అలానే కేటాయించాలి. వార్డు సభ్యులైనా తన వార్డులో ఏముంది, సర్పంచ్ అయినా వారి వార్డులో వాళ్ళు మొత్తం గ్రామానికి ఏముందని చూసుకుంటూ ఎక్కువ సమయం మిమ్మల్ని ప్రజలు ఎంతో నమ్మకమైన గెలిపించారు. మెజార్టీ కూడా ఎక్కువ. కాబట్టి మా అనుభవపూర్వకంగా చెప్తున్నాము, గ్రామానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ చెప్పారు. నాకు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నాకు చేస్తే అది ఆచరణలో పెడతారని కోరుకుంటూ, నాకు మరి ఇంకొక పంచాయతీకి వెళ్ళాలి కాబట్టి నాకు కూడా అనుమతిస్తారని కోరుకుంటూ సెలవు.